యోగ సాధకులందరికీ ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ శుభోదయం. ఈరోజు మనం కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఈ సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో కూర్చొని మన రెండు చేతుల్ని ఇలా కానీ లేదా ఇలా కానీ మనకి ఏ భంగిమ ఇష్టం ఉంటుందో ఆ భంగిమను సుఖాసనంలో కూర్చోవాలి. అలాగే మనం వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చున్నట్లయితే మనకు ఈ కపాలభాతి చాలా బాగా వస్తుంది. ఈ వజ్రాసనం వచ్చేసి ఇలా వజ్రాసనంలో కూర్చొని మనం కపాలభాతి చేసినట్లయితే చాలా బాగా వస్తుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రెండు చేతుల్ని మనం ఇలాగా పెట్టేసుకొని మనకి రెండు ముక్కు రంధ్రాల దగ్గర ఫోర్స్గా మనం గాలిని నెట్టినట్టుగా అన్నప్పుడు మన యొక్క పొట్ట భాగంలో 1 ఇంచు మందం లోపలికి వెళ్ళాలి. పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇదే కపాలభాతిని మనం స్పీడ్గా చేయాలనుకున్నప్పుడు సెకండ్కి 2 సార్లు వస్తుంది స్పీడ్గా చేసినప్పుడు. అదే మనం మీడియంగా చేసినప్పుడు సెకండ్కి 1 సారి మాత్రమే వస్తుంది. అది ఎలా అంటే ఇది సెకండ్కి 1 సారి వస్తుంది. సెకండ్కి 2 టైమ్స్ రావాలి అన్నప్పుడు మనం ఆపాలనుకున్నప్పుడు నిదానంగా తగ్గించుకొని సెకండ్కి 1 సారిగా అలా చేసేసుకొని కపాలభాతిని మనం ఆపుకోవాలి. అయితే వీటి వలన యొక్క మనకి ప్రయోజనాలు ఏంటి అంటే మనం లంగ్ కెపాసిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. మనకి ఒక సెకండ్కి మనం గాలి అనేది 600 ml లోపలికి వెళ్ళాలి, 600 ml బయటికి రావాలి. మనం ఎప్పుడైతే ఈ ప్రాణాయామం అనేది బాగా చేస్తామో అప్పుడు మనకి లంగ్ కెపాసిటీ బాగా పెరిగి మన విశ్వంలో ఉన్నటువంటి గాలి మనకి ఆక్సిజన్ అనేది లంగ్స్కి బాగా చేరుతుంది. చేరి మన యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. ఇవి ప్రాణాయామం కూడా మనం ఫస్ట్ వామప్స్ చేయాలి, తర్వాత జనరల్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి. ఇవి చేసిన తర్వాతనే మన ముక్కు రంధ్రాలు బాగా మనకి సహకరించినప్పుడు మాత్రమే ప్రాణాయామం అనేది చేయాలి. ఈ యొక్క విషయాన్ని సాధకులు గుర్తించాలి. ప్రాణాయామం అనేది డైరెక్ట్ మనకు చేయకూడదు. ఇవి అన్నీ చేసిన తర్వాతే మనం ప్రాణాయామం చేయాలి. మన యొక్క ముక్కు రంధ్రాలు బిగపట్టినట్టుగా కాకుండా మనకి ఫ్రీగా అవుతాయి. వామప్స్ చేయాలి, జనరల్ ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేసినట్లయితే. ఆడవారైతే స్కిప్పింగ్ చేయాలి. స్కిప్పింగ్ మనం ఫస్ట్ రోజు ఒక 50, తర్వాత ఒక 100, 150 అట్లా రోజుకి స్కిప్పింగ్ అనేది పెంచుకున్నట్లయితే
స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా మన ముక్కు రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ప్రాణాయామం చేయాలి. డైరెక్ట్గా మాత్రం ప్రాణాయామం చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తించండి. ప్రతిరోజు మనం ఏదో ఒక కొత్త విషయాన్ని మనం తీసుకొస్తున్నాం. సహకరిస్తున్న వారందరికీ నా యొక్క ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ.